అనేది కావాలి దేవుని పాట పాడలేదు కావాలి ఆనంద బాష్పాలు ఆగవయ్య పాల్పడుతుంది మహిమలుద్దాం రూపధరంచగా మేలు యోచించగా నాగలమాగలదు స్తుతించగా
రక్షించు దేవుని పాడుతూ దేవుని మహిమపడదాం. ఈ మాట మాతో తెలుసుకోవాలని చప్పటి కూడా దేవుని చూపిద్దాం. కీర్తన గ్రంథం నుండి 131వ కీర్తన మన మధ్యలో ఉంచిన శాంతి గారు చదివిస్తారు. శాంతి శ్రీని గారి ముందుకు వచ్చి కీర్తన గ్రంథము 131వ కీర్తన చదివిస్తారు.
వినిపిస్తారు. ఆ మాటను తిరిగి చెప్పవలసిన మనం చేస్తాం. 132వ కీర్తన 1 నుంచి 9 వచనాలు చదివిస్తారు. మనం చెప్పిన మాటను తిరిగి చెప్పవలసిన మనం చేస్తాం. యెహోవా దావీదుకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కనురెప్పలకు కునుకుపాటు రానియను. అది ఎఫ్రాతో ఉన్నదని మేము వింటిమి. యాయారు పొలములో అది దొరికెను. ఆయన నివాస స్థలములకు పోదుము రండి. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుదుము రండి. యెహోవా లెమ్ము, నీ ఫలసూచకమైన మందసముతో కూడా రమ్ము. నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపును. నీ యాజకుల నీతిని వస్త్రము వలె ధరించుకుందురు గాక. నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురు గాక. ఎవరైనా సాక్ష్యం పంచుకుంటున్నారా? దయచేసి అందరూ కూర్చోవలసిన మనవి. ఈ సాక్ష్యాలు కొరిగిన సమయం దేవుడి జీవితంలో చేసిన మేలు ఉపకారాన్ని సాక్ష్యం పంచుకున్నమాట బదులుగా షారూక్ గారు ఇప్పుడు సాక్ష్యం పంచుకోవడానికి ఎవరు ఉన్నారంటే ఓకే, ఈ సాక్ష్యంతో సాక్ష్య సమయం ముగించబడుతుంది. షారూక్ గారు సాక్ష్యం పంచుకుంటారు. ఆ తర్వాత మా ఆరాధనకు వెళ్దాం. కూడిన సంఘస్థులు అందరికీ వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, గడిచిన వారానికి మా పాపకు చాలా బాగాలేదు. ప్రతి పాపకి చికెన్ పాక్స్ ఏదంటే అది వచ్చింది. చాలా బలహీనత ఉంది. 3 రోజులు కూడా ఏపీ ఏం లేదు. అయితే అయ్యారు వచ్చేసి 3 రోజులు ఎప్పుడైతే ప్రార్థన చేశారో నాకు బిడ్డకు సంపూర్ణమైన స్వస్థత వచ్చింది. ఆ రోజు నుంచి ఆహారం తీసుకుంది. మా 3 బిడ్డల కొరకు ప్రార్థించండి. మరొక సాక్ష్యం ఏంటంటే, మా ఆడవాళ్ళకి సంవత్సరం అవుతుంది, జీతం రావట్లేదు. ప్రార్థన పెట్టండి, ప్రార్థన సమయంలో ప్రార్థన చేయండి అన్నప్పుడు అమ్మగారు సంఘస్థులందరూ కూడాను దీని ప్రార్థనలో పెట్టారు, ప్రార్థన చేస్తున్నారు. అయితే సంవత్సరం అయిపోయిన జీతం రాలేదు, కానీ గడిచిన నెలలో చేసిన జీతం ఇచ్చారు. ఇంకా సంవత్సరం జీతం 3 నెలలు చేసి అంటే 3 సార్లు 4 నెలలు కలిపేసి వేస్తామని అన్నారు. ఆ జీతం వచ్చినట్టు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినారు. అందరూ వేసుకున్నట్లయితే కొంచెం ఆరాధించుకుందాం. దేవుని కొంచెం ఆరాధిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇండియాలో కొన్ని ప్రదేశాల్లో మతోన్మాద చర్యలు చూసాం. ఇప్పుడు తణుకు ప్రాంతంలో గత ఆదివారం, సోమవారం, మంగళవారం జరగాల్సిన కూడికలు సనాతన ధర్మం పేరు చెప్పి ఆ కూడికను ఆపేసి ఆ స్కూల్కి, ఆ గ్రౌండ్కి తాళం వేసేయడం జరిగింది.
కనుక నేటి పరిస్థితి మన ఆంధ్రలో కూడా ఇప్పుడు మతోన్మాదాలు ప్రారంభమయ్యి అధికంగా కనబడుతున్నాయి. కనుక వీటన్నింటినీ జయించాలంటే మనం అందరూ పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. అంత్య దినాల్లో ఉన్న మనం అందరూ పరిశుద్ధాత్మ శక్తిని అనుభవంతో దేవుని భాషలతో మాట్లాడుతున్నారు. సాక్ష్యం చెప్పారు కదా షారోన్ గారు, వారి యొక్క ఏమవుతారండి ఓబి గారి యొక్క సహోదరి, ఆమెకి గత 40 దినాల్లో ఆమెకి దేవుడు వాగ్దానం చేశారు పరిశుద్ధాత్మ ద్వారా. ఒక దర్శనం ఆరాధనలో జరుగుతున్నప్పుడు ఆ దర్శనం అర్థం ఒక మామిడి పండు ఆమె తెంపుకుంటున్నారు, అది కుళ్ళిపోయి ఉంది. దాని తర్వాత అది పడేసి ఇంకొక మామిడికాయ తీసేయాలి. అది మామిడికాయ తీసి ఆమె సంతోషంగా తిన్నారు. సో ఆ యొక్క భావం ఆ యొక్క రాత్రి 40 దినాల ఉపవాసం ఉన్నప్పుడు భావం కూడా ఆ యొక్క ఆరాధన చెప్పి దేవుడి కుమారుడు దయచేస్తాడమ్మా నాకు తెలియజేయడం జరిగింది. అప్పటి వరకు గర్భఫలం ఒకటి వచ్చిపోయింది. సో మొదటిది ఆమెకి పోయింది, రెండవది కుమారుడు దేవుడు తనకి ఇవ్వబోతున్నాడు. 8 నెలలు పూర్తయి వచ్చే నెల దేవుడు ఆమెకి ఇవ్వబోతున్నాడు. మొదటి దినాన్ని ఆమె ఫోన్ చేసి గర్భఫలం దేవుడు దయచేసాడని తెలియజేశాను మీ అందరికి కూడా. సో ఈ యొక్క దర్శనములు యవనులందరూ దర్శనములు చూస్తారని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ కలిగినప్పుడు విశ్వాసంతో దేవుడి సమీపంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తాడు, దేవుడు అవి నెరవేరుస్తాడు. సో మనమందరం కూడా పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. యేసు మనతో ఉండాలి. అప్పుడు మనం యేసులాగా మారాలని ఆశతో దేవుని చూపిద్దాం. తండ్రిని చూడాలని ఒక దినాన్ని మనం మరణిస్తే ఆయన దగ్గరికి మనం చూడాలని ఆశపడి ఆయన చిత్తం మనం చేయాలని ఆశపడదాం. ఆయనతో ఉండాలని, ఆయనతో ఏకమవ్వాలని, సత్యంలో నడవాలని, సత్యం మనకు తెలియని ఆశతో మనం దేవుని స్థుతిద్దాం. అటువంటి దేవుని రెండు చేతుల ఆకాశం పరిశుద్ధాత్మగా యేసు పంపిన వాడు నీవే, సర్వాధికారి, సర్వాంతర్యామి, సత్యస్వరూపి, ఇప్పుడే దిగిరండి తండ్రి. నాలో నీవు, నేలో నేను ఏకమై ఉండాలి. మనం కలిసి ఉండాలి ప్రభు. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను, కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా.
స్వరం పాడడం కలిసి ఉండాలయ్యా కలిసి కలిసి ఆయన వంటి వారు లేరు దూతలందరికీ కొలిచే పరిశుద్ధులైన దేవుడు ఆత్మ సత్యములైన నిత్యము కొలిచే
సంతోషం అండి. ప్రతి ఆదివారం దేవుని యొక్క సన్నిధిని ప్రేమించి దేవుని యొక్క మందిర ఆవరణంలో దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని మనమందరం కలిసి ఈ యొక్క స్థలంలో కూడి దేవుని స్తుతించడానికి దేవుడు ఇస్తున్న ఆధిక్యతను బట్టి దేవుని స్తుతిస్తున్న హల్లెలూయా. ఈ సమయంలో సండే స్కూల్కి వెళ్ళవలసి మనం చేస్తున్నాం. కమలా గారు సండే స్కూల్ని తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి వయసు కోసం వాక్యానంతరం మనం కొన్ని నిమిషాలు మాట్లాడే అవకాశం ఉంది. ఈ సమయం వాక్యం కొరకు సమయం. ఈ దైవ సేవకులు మన ఆత్మీయ తండ్రి గారికి అప్పగిస్తున్నాం. అందరూ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. చేతులు పైకి దేవదేవి హల్లెలూయా.
సందడి మొదలైందా లేదా? ఎక్కడ మొదలైంది? ఎక్కడ మొదలైంది? ఇటీవల మన శ్రీకాకుళం జిల్లా రామేరు మండలం మురపాక గ్రామం మొదలైంది. హల్లెలూయా. మనలో కొందరు ఆ కోడికి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా దేవుని తిరుగుతాం. కాబట్టి ప్రపంచమంతా కూడా జరిపించుకుంటున్న పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. డిసెంబర్ నెల ఆనంద మాసం ఒక నెలకే కాదు కానీ నేటి చాలామంది నవంబర్ నుంచి కూడా ప్రారంభిస్తున్నారు. అలాగే రానున్న దినంలో సంవత్సరం అంతా జరిపించుకుంటున్న పండుగ ఏదంటే క్రిస్మస్ పండుగ అని చెప్పక తప్పదు. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. డిసెంబర్ 2వ తేదీన రిజాయిస్ క్రిస్మస్ సెలబ్రేషన్ మరి 6th 6వ క్రిస్మస్ వేడుకలు జరిపించబోతున్నాం. అందరూ ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ఆ కొడుకులో పాల్పొందాలనుకున్నారు? తెలుద్దాం. కాబట్టి మీరే కాదు, మీతో మరి కొందరిని క్రిస్మస్ సంతోషం సమాధానానికి దేవునికి కార్యక్రమంగా ఉండాలని కోరితే బిగ్గరే ఆమె చెప్పాలి. హల్లెలూయా. మరి క్రిస్మస్లో పాపుదారులు ఎవరెవరు చెప్తే రాదునా? క్రిస్మస్లో పాపుదారులు ఉన్నారు. హల్లెలూయా. చాలా మంది చెప్పుకుంటూ వస్తున్నారు. తెలుగుదాం. నాకు చెప్పింది నాకు వినపడ్డా కానీ నేను చేతి కనపడుతున్నాయి. కొందరు నాకంటే ముందే వాళ్ళు చెప్పేస్తున్నారేమో తెలియజేస్తున్నారు. కొందరు రెండు చేతులు. హల్లెలూయా. ఏదైనా క్రిస్మస్లోనే పాపుదారులు చాలా మంది ఉన్నారు. దేవుని తిరుగుతాం. చాలా మంది వారి పేరు చెప్పారు. నేను పాపుదారుని ఎవరు చెప్తారని చూస్తున్నాం. నేను పాపుదారుని చెప్పాలండి. అప్పుడే నిజమైన క్రిస్మస్ అన్నారు. అడిగితే అర్థం కాదు. అడిగి ముందే చెప్పాలి. క్రిస్మస్లో పాపుదారులు ఎవరంటే ఎవరెవరో చెప్పడం కంటే నేను ఒక పాపుదారుని. హల్లెలూయా. ప్రశ్నలు దేవస్థానం తిరుగుతాం. చాలా మంది చెప్పారు. లూకా సువార్త 2వ అధ్యాయం 25 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. చదవాలి. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రుల శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచూ ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోషించుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచుదును. ఈ చదవబడిన భాగంలోని ఒక పాత్రదారుడి పేరుని సుమియోను. అందరూ ఆమె చెప్పండి. సుమియోను. ఈ సుమియోను అనే పేరుకి అర్థం ఏంటంటే వినుట. చెప్పండి. వినుట, లిజనింగ్, నాకు హియరింగ్. దేవుని తెలుద్దాం.
వినుట. ఇప్పుడు మీరు అందరూ కూడా వినడానికి వచ్చే చెప్పడం వచ్చేదా? తెలుద్దాం. 3 రకాల పదవులు ఉన్నారట. చాలా మంది వచ్చిన వారిలో ఒకరు గుంపు అంటే వినరు, అంటే వినడు చేతయ్య. రెండో వారు గుంపు అంటే వినరు, రెండో గుంపు రారు, వాళ్ళు రానే. మూడవది వస్తారు కానీ ఉండరు. ఇప్పుడు నేను వచ్చాను రాత్రి చర్చలు వస్తే ఆటోలో ఇంతమంది 5 ఎవరు వస్తున్నారు, ఎవరు రాలేదు. మనసానికి వస్తుంది. ఎవరు వెళ్ళి ఆటోలో ఉన్న వారిని జ్ఞాపకం తీసుకున్నట్టు ఆరాధన అంటే మాటలే కాదండి. ఆరాధన అంటే ఆరాధనే కాదు. హల్లెలూయా. ఆరాధనలో ప్రార్థన ఉంది. మొదటి నుంచి అక్కడి వరకు ఉండాలి. దేవునికి తిరుగుతాం. ఆరాధన అంటే ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదాన్ని కొంతమంది తన లోపల బయట కాలు పెట్టుకుంటాడు. అది కాదండి. దేవునికి తిరుగుతాం. ఒకసారి ఆలోచించి అంటే సండే స్కూల్ పిల్లలకి వారికి అవుతుంది. ఎవరో కూడా ఒకవేళ పంట ఉంటే లోపల ఉన్నది కానీ బయట ఉండదు. దేవునికి తిరుగుతాం. అందరూ దేవునికి తిరుగుతాం. ఒక గుంపు వినరు, రెండో గుంపు రాదు, మూడో గుంపు అయితే వచ్చినా ఉండదు. కాబట్టి ఒకసారి ఆలోచించారు. ఇక్కడ ఈ క్రిస్మస్ లో ఉన్న పాపదారుడి పేరు ఏంటంటే అంటే వినుట. హల్లెలూయా. వినుటకి ఏం చేయాలని బయట చెప్తుంది? వేయపడాలి. మాట్లాడడానికి మనం ఏం చేస్తామంటే మాట్లాడే వేయపడుతున్నాం, వినడానికి నిదానిస్తాం. వింటి వల్ల విశ్వాసం కలగదు. వినుటకి చేసి మాట వల్ల కలగదు. అంత చేయబడి కదా విషయం. వింటి వల్ల మనకి ఏం కలుగుతుంది? విశ్వాసం. విశ్వాసం కలగదు నమ్మకం. ఆ వింట దేని గురించి? క్రీస్తుని గురించి మాట చెప్పాలి. విశ్వాసం చేస్తాం. ప్రతి ఉదయం కూడా వినుబుద్ధి పుట్టించుకోవడం ఎవరిని? మన ప్రభు యేసు క్రీస్తు ప్రవక్త యెషయా ప్రవచనలో కూడా రాయబడి ఉంది. అందరూ సత్యం తిరుగుతాం. కాబట్టి లిజనింగ్ లేక హియరింగ్ అనే విషయాలను జ్ఞాపకం చేసుకుంటాం. తిరుగుతాం. బైబిల్లో క్రిస్మస్ లో పాపదారులు అనేక మంది ఉన్నప్పటికీ దాంట్లో సుమియోని యొక్క క్యారెక్టర్ మనం జ్ఞాపకం చేస్తుంది. బైబిల్లో క్యారెక్టర్స్ నర్సలో బైబిల్ క్యారెక్టర్స్ కూడా మరి ట్రీట్ చేయడం జరుగుతుంది. అందరూ తక్కువ మంది వస్తున్నారు కాబట్టి యూటిలైజ్ చేసుకుంటున్నాం. అందరూ తిరుగుతాం. చదవాలి. సుమియారు 2:24-25 యెరూషలేమునందు అంటే తిరుగుతాం. ఈ సుమియోని యొక్క నేటివ్ ప్లేస్ ఏదంటే యెరూషలేం. పలానా నా నేటివ్ ప్లేస్ అంటే నేటివ్ పలానా దగ్గర ఇప్పుడు ఉంటుంది రెసిడెన్స్ ఉంది. అందరూ చదివిస్తుంది. ఇది ఎక్కడ? యెరూషలేం యొక్క చదవాలి. యెరూషలేమునందు యెరూషలేం అంటే ఎరు అంటే యెహోవా చూసుకున్నాడు. యెహోవా ఈరే. అందరూ అర్థం చెప్పండి. షాలేం అంటే సమాధానం. మన దేవుడి పేరు ఉందంటే షాలేం రాజు. అందరూ ఆయన పేరులో పేరు ఏంటంటే యెషయా 9:6 చూస్తే సమాధానకర్త. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడి తండ్రి, సమాధానానికి అధిపతి అని ఆయన పేరు. దాంట్లో ఒకటి సమాధానానికి అధిపతి. ఈ లోకానికి వచ్చినప్పుడు పరలోకంలో దేవుడు తెలిసిందంటే ఏం చెప్తుంది? ఇదిగో ప్రజలందరికీ సంతోషం. ఆయన మనుషులకి భూమి మీద సమాధానం చెప్తాం. 7 దినాలకు భూమి మీద సమాధానం ఉందా? వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘ సమాజ పరంగా చెక్ చేసుకోవాలి. మనం చేస్తున్నాం.
దినాలకు వచ్చాం. ఒకసారి మనం అపాయకరమైన దినాల్లో ఉన్నాం. సమాధానం కరువై కొద్దువైన పరిస్థితిలో ఉంటున్నా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ నివాసిని యెరూషలేమేక నివాసి సిమియోను పేరుగా చూడండి. వినుట తెలుస్తాం తెలుద్దాం. యెరూషలేము పేరుగా చూడండి. యెరూ అంటే యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును. ఆయన అబ్రహాముకి 100 ఏళ్ళకి బిడ్డనిచ్చి మన బిడ్డను మళ్ళా బలి అర్పించమన్నప్పుడు కూడా ఆయన అర్పించడానికి వెనకాలేదు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే నువ్వు నా యొక్క భయభక్తి కలిగిన వాడు నాకు అర్థమవుతుందని దేవుడి ద్వారా మంచి సాక్ష్యం పొందిన వ్యక్తి. అందరి బట్టి తెలుస్తూ తిరుగుతాం. శాలపట్టే సమాధానం అందరికి తెలుస్తూ తిరుగుతాం. ఈ క్రిస్మస్ దినాల్లోని సమాధానానికి శాంతి కలుగునుగా, సమాధానం కలుగునుగా, సంతోషం కలుగునుగా. హల్లెలూయా. అటువంటి ఈ క్రిస్మస్ లో ఉన్న పాపదారులు మనం ప్రారంభిస్తున్న ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ హల్లెలూయా అనేకుడికి దేవునికి మహిమకరంగా ఉండాలని మనం వేప్రాసంతో ప్రాణంతో నిర్మిస్తున్న ఈ కార్యంలో నీవు నేను కూడా ఒక పాలుభాగస్తుడిగా, ఒక పాత్రదారునిగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతుంటే అందరి బిడ్డగా చెప్పాలని కోరుతున్నాను. నేర్చుకోవాలి తెలుద్దాం. నాటుకుందాం. యెరూషలేము సిమియోను పరిశుద్ధుడు అతడు నీతిమంతుడు చేశారు. దేశాలు నీతిమంతుడు. ఆయన ఎవరంటే నీతి బీతి గుర్తు. హల్లెలూయా. జనాలు చాలా మంది భక్తులు ఉన్నారు కానీ ఎవరు భయభక్తులు కలిగిన వారు లేదు. ఉదాహరణకి ఇటలీ పటాలంలో ఉన్న పటాలంలో ఒక శతాధిపతి ఆయన పేరు ఆయన ఇంటి వారందరితో కూడా భయభక్తులు. తిరుమల భర్త ఒకలాగా వారు ఒకలాగా ఉంటారు. 3వ అంకె ఒక పక్క ఉంటే 6వ అంకె ఒక పక్క ఉంటారు. అలా కాదు. ఎత్తి ఎక్కడ అయితే పోతే ఎక్కడ అవుతుంది అన్నట్టుగా దరిద్రాల్లో ఉంటుంది. అయితే ఒకసారి విషయాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. భక్తి కాదు ముఖ్యం. భక్తి దరిద్రాల్లో జరిపిస్తున్నారు. ఇంచుమించు 1వ తేదీ వరకు ఈ భక్తి ఉంటుంది. ఏ భక్తి అంటే ఈ నెల భక్తి డిసెంబర్ 1వ తేదీ వరకు. డిసెంబర్ 2వ తేదీ నుంచి మళ్ళా లేదు. అందరూ సదస్సు తిరుగుతాం. భక్తికి ఒక నెల సరిపోతుందా? 40 దినాలు సరిపోతాయా? విషయంలో ఆలోచించేయాలి. భక్తి నిర్వచనం మార్చేస్తున్నారు. అసలు భక్తికి నిర్వచనం బయట చెప్తుంది ఏంటి? ఏం చెప్తుంది? ఎక్కడ చెప్తున్నాడు? దిక్కులేని పిల్లలను, విధవరాలని వారి ఇబ్బందిలో పరామర్శించు. మరియు రెండోదేంటి? ఇకలోకి మారేమో తనకు అట్టకుండా తను తాను కాపాడుకోండి. ఇది నిజమైన భక్తి. యోగు స్నేహితులు తను కలిగిన దేవుడి పరీక్షలో సాంప్రదాయక శాతంలోనే మన స్నేహితులు చెప్తున్న మాట్లాడుతుంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టిందా? అంత తప్పకుండా దేవుడు రావాలి. మనం చేసే భక్తి ధైర్యాన్ని పుట్టిస్తుందా? అధైర్యాన్ని పుట్టిస్తుందా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. తప్పించాలి ఏది అడిగినా మనం ఆలోచిస్తారన్నదే మనకి ఇచ్చిన ధైర్యం. అంత తప్పకుండా దేవుడు రావాలి. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అదేంటంటే నీతిమంతులను భయం నీతి గుర్తు అంటే దేవునికి భయపడే భయపడే వ్యక్తిగా అనగా మన విశ్వాసానికి తండ్రి అన్నాం. ఇస్రాయేల్ అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, అన్ని జనాంగంలో అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు. కీపర్స్గా మోర్పర్సుడిగా విశ్వాసానికి తండ్రి అన్న వ్యక్తి ఎవరంటే ఉన్నారంటే అబ్రహాము. అంత చెప్పడం దేవుడు నీతిమంతుడు
భక్తిమంతుడిగా ఉండాలి. రెండోది ఏంటి? భక్తిమంతుడిగా ఉండాలి. భక్తిని చెప్పాను కదా, భక్తి నిర్వచనం చెప్పాను. ఆ నిర్వచనాలు మనలో ఉండాలి. అందరం సాధించడం తిరుగుతాం. భక్తి కలిగిన వాడు అధైర్యంతో ఉంటే భక్తి కాదు. ధైర్యము, దీక్ష, ఉత్సాహము తుదమట్టుకు మనం చేపట్టి మనలో ఆ ఇళ్ళని దేవుడు వాక్యం చదివిస్తుంది. వాక్యం నమ్ముగా తెలియదు ఆమె చెప్పాలి. ధైర్యం కోల్పోతే, దీక్ష లేక నిరాశతో ఉంటే, ఉత్సాహం లేకుండా దిగులుగా ఉంటే అది భక్తి అనిపించుకోదు. చాలా భక్తి అంటే తలకెత్తు తెచ్చుకోవడం అనుకుంటాడు. అలా తలకెత్తు తెచ్చుకుంటే యాక్టివ్ అయిపోతాడు. అసలు ఆలోచన చేద్దాం సార్. ఆనాటి క్రిస్మస్ లో పాపదారుడైన సిమియోను అనేటువంటి యెరూషలేము నివాసి. రెండోది ఇంకేం చేశారంట? సిమియోను అని ఉన్నాడు. ఆ సిమియోను నీతిమంతుడు. ఇంకేంటి? సేవము, భక్తి, పని. భక్తి అంటే చాలుతుంది. భయంతో కూడిన భక్తి అవసరం. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. అసలు ఆమె చెప్తాను. ఒక లక్ష్యం ఉండాలండి. లక్ష్యంతో ఖర్చు పెడుతూ జరిగిస్తున్న సెలబ్రేషన్స్ లో మన లక్ష్యం ఎలా ఉండాలండి? ఇశ్రాయేలుని మాట ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఆమె చెప్తాం. కాబట్టి ఈ కూడికలు, వేడికలు, అలాగే మనం తలపెట్టే కార్యక్రమం రిజర్వ్స్ క్రిస్మస్ సెలబ్రేషన్, సిల్స్ సెలబ్రేషన్, అర్థమైందండి. అనేకంగా ఆదరణ కలిగించిన ఆ ఆదరణ కలిగించడంలో నీవు నేను ఒక పనిముట్టు. హల్లెలూయా. ఒక నువ్వు పనిముట్టు, ప్రార్థన పనిముట్టు ఉండొచ్చు, సంఘమైన పనిముట్టు ఉండొచ్చు. అర్థమైందండి. వచ్చిన వారిని ఆహ్వానించడంలోని నీతో పాటు 10 మందిని తీసుకుని వచ్చేట్లో నేర్చుకోవాలని తెలుద్దాం. సుదూర ప్రాంతంకి వెళ్ళి వారు వాక్యం వెళ్ళలేదు. నిజంగా వెళ్ళగలరా? కొంతమంది ఆ వాక్యం ట్యూన్ చేసుకుని వేసుకోగలరా? ఇటువంటి వారి ఒక అవకాశాన్ని కల్పించేటట్టుగా ఏం చేయాలి? మీతో మనమే రావడం కాదు, మనతో పాటు మీ బంధువుల్ని, స్నేహితుల్ని, కొలీగ్స్ని, ఎరుగుపోయి వారిని వెంటబెట్టుకుంటుంది. అందరూ ఆలోచిద్దాం. వారి రక్షణ మీకు దీవెన. హల్లెలూయా. అందులో ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకోవాలి. నిజంలో ఆదరణ లేకుండా చాలా మంది ఉంటున్నారు, నిరాధారణ ఉన్నారు. ఎంత మనం ప్రభుత్వం ఒక ప్రక్క ఆదరణ కనిపించాలని ప్రయత్నం చేసినా ఇంకా ఆదరణ కలవవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఆదరణ కలిగించేటట్టుగా ఈ వేడుకలు ఉండాలి. ఆదరణ కలిగించే వ్యక్తులు మీకు నేను కావాలి. అందరూ ఆలోచిద్దాం. ఇశ్రాయేలు ఆదరణ కలిగించేవాడిని కనిపెట్టేవాడు. వారి క్షేమం కొరకు, వారి క్షేమం కొరకు, వారి క్షేమం మనకి క్షేమంగా అనే ఉద్దేశంతో హల్లెలూయా మనం మలచుకోవాలి. అలాంటి అనుభూతితోని, అలాంటి ఆశయం చేత ఈ వేడుకలు మనం జరిపించాలి. అందరూ తిరుగుతాం. హల్లెలూయా. కాబట్టి ఇంకేంటి? ఆదరణ కలిగితే కనిపెట్టుండే దినాల్లో తక్కువ. వెయిట్ అండ్ సీ. దేవుని వాక్యం సర్వీస్ మనం పద్ధతిలో ఉడికినంత వరకు ఉండదు. యెహోవా కొరకు ఎదురుచూచువారు తెలవదు, నూతన బలం పొందుతారు. పక్షిరాజు వల్ల ఎక్కడ చాపి పైకెక్కుతుంది. వారు అనేక సమస్యలుగా మర్చిపోతారు. దేవుని తిరుగుతాం. ఎప్పుడు కనిపెట్టినప్పుడు కనిపెట్టడం వరకు మనము కనిపెట్టడం చాలా మంది అనగానే పెళ్ళంటారు. అడవికి మునిపే ఇల్లు దేవుడు ఆమె చెప్తాం. వేడుకలకు మునిపి ఉత్తరం ఇచ్చే దేవుడు. నువ్వు అడిగినప్పుడు దేవుడు జవాబు ఇస్తాడు. ఆ జవాబు ఏమిటో నీకు తెలుసుకోలేకపోతున్నావు, గ్రహించలేకపోతున్నావు. ఏం చేయాలంటే మనం కనిపెట్టాలండి. అన్నాడు సిమియోను ఏంటంటే కనిపెట్టాడు. అందరూ సందేహిస్తాడు. కావాలి వాడు ఉదయం వరకు కనిపెట్టలేదు. హల్లెలూయా.
దాసురాలు యజమానురానికి చేతి చూసినట్టుగా మనం ఆయన తట్టు చూడాలి. ఆయన కళ్ళించే వరకు ఆయన తట్టు మనం చేతులు మన కళ్ళు చూడాలి. తిరుగుతాం. అడవిలో మృగాల సైతం కూడా నాటి గర్జించున్నవి దేవుడి చేతిలో నుండి ఆహారం తీసుకొని చూస్తామని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందరూ ఆలోచిద్దాం. అంటే ఆత్మ లేని వన్య మృగాల సైతం కూడా దేవుడి చేతిలో నుండి ఆహారాన్ని తీసుకోవడానికి కనపడుతున్నట్టుగా మంచి చెడు నివేదించే ఉదయం మనస్సాక్షి కలిగిన మనము, మనస్సాక్షిని ఎంతో కలిగిన మనము, శరీర ప్రాణ ఆత్మలు కలిగిన మనం ఎంతవరకు మనం కనపడగలుగుతున్నాం ఒకసారి మనం ఆలోచించాలి. కాబట్టి ఏ ప్రాంతంలో సంఘమంతా కూడా చేస్తున్న ఇక క్రిస్మస్ సెలబ్రేషన్ అనేకులకు ఆదరణ కలిగించినగా, అందరికీ సమాధానం, శాంతి, నెమ్మది కలిగించినగాక, పాప క్షమాపణ కలిగించినగాక, రక్షణ కలిగించినగాక, స్వస్థత, విడుదల, దేవుడు కలిగించినగాక. ఆ ఉద్దేశంతో మనం జరిపిస్తున్నాం. అందరి డబ్బులుండే చేయడం కాదు. డబ్బులు లేకపోతే విశ్వాసాన్ని పట్టుబడతాం, ప్రార్థనని పట్టుబడతాం. మనం చేస్తున్న దాంట్లో పరిచయం చేసే వారు కొంతమంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో సహకరించాలి. చేయి కలిపి తిరుగుతాం, యేసు వైపు చాటుతాం. ఈ మధ్య సేవ వారు కూడా పాట నేర్చుకున్నారు. చేయి కలుగుతారు. అందరూ తిరుగుతాం. నేను ప్రేమను నేర్పుకుంటారు. రెండు చేతులు కలిస్తే తప్పట్లు ఉంటారు. ఒక్కొక్కరు చెయ్య కలిస్తే అది అంతా కూడా బాగా కాదండి, భాగ్యంగా ఉంటుంది. అందరూ ఆమె చెప్పండి. తిరుగుతాం. ఇంకా చాలా సార్లు ఉంటాం. వెయిటింగ్ టైం నాట్ వేస్టింగ్ టైం. వృధా కాదండి, అర్థం కాదు వెయిట్ చేయడం. ఉదాహరణకి ట్రైన్ టికెట్ కొనుక్కుంటున్నాం. ట్రైన్ అవసరమైందని టికెట్ పడేది చేస్తామా? ట్రైన్ వచ్చినంత వరకు ఉంటాం, ఫ్లైట్ వచ్చినంత వరకు ఉంటాం, తిరుగుతాం. బస్సు వచ్చినంత వరకు మనం ఎలాగైతే కనపడుతున్నాం అలాగే ప్రభు గమనించే వరకు మనం కనపడతాం. మన శ్రీకాకుళం జిల్లా రక్షణ వరకు, శ్రీకాకుళం మండలంలో ఉన్న రెవెన్యూ గ్రామాల రక్షణ వరకు హల్లెలూయా. అనగా చుట్టూ ఉన్న జిల్లాలో ఉంటున్న మండలాల వరకు, మండలాల్లో ఉన్న గ్రామాల వరకు, గ్రామాల్లో ఉన్న ప్రజల వరకు దేవస్థానం తిరుగుతాం. మనం ఏం చేయాలంటే ప్రభు కొరకు, ప్రభు చేసే కార్యం కొరకు కనపడ్డాలి. కనపట్టే ఓపిక ఉండాలి. దేవస్థానం తిరుగుతాం. కనపట్టే సహనం ఉండాలి. ఎవరి సహనం చూస్తూ దేవస్థానం తిరుగుతాం. ఓపిక కలిగి ఉందాం. విశ్వాసానికి అంతా కొనసాగించే యేసు వైపు చూచు మన ఎదురు ఉన్న బంధువులో ఓపికతో పరిగెత్తుదాం. అందరూ ఆలోచిద్దాం. పాఠం మీద ఆత్మ నియమం ద్వారా సాగిపోవద్దు. హల్లెలూయా. నిరీక్షణతో అబ్రహాము సాగిపోయాడు. అందరూ దేవస్థానం తిరుగుతాం. పునాదుల పట్టణం వరకు ఆయన గుడారంలో ఉండి కనపడినట్టుగా మనం కనపడుతున్నాం. అందరూ వేరేగా చెప్తాం. హల్లెలూయా. ఆయన మందిరం వరకు 1000 మంది పట్టే మందిరమా, 5000 మంది పట్టే మందిరమా, లేకపోతే విశాలమైన స్థలమా, లేకపోతే సామాజికమైన పరిచర్య, ఇవన్నీ మన తలంపులో ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతకరంగా మార్గాన్ని సలహాలు చేస్తున్నాడు. అందరూ ఒకసారి దేవుని తిరుగుతాం. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నెక్స్ట్ ఇంకేంటి? పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉంది. నీతిమంతులకు తల మీద ఆశీర్వాదాలు వస్తాయి. ఆశీర్వాదాలు కడుగు చూసుకుని వస్తారు. మీరు చూడమ్మా, తెరవడానికి కూడా పంపండి. విశ్వాసం ద్వారా ఆశీర్వాదాన్ని తడ చేసుకోండి. బైబిల్ ఉందా లేదా? నీతిమంతుల తల మీద ఆశీర్వాదం, నీ ప్రజల మీద ఆశీర్వాదం వచ్చిన కాక ఆమె చెప్తా వచ్చిన కాక వెంటనే వేసేయాలి. నాకే వచ్చింది కాక నాకే వచ్చింది. బైబిల్ తిరుగుతాం. మీ ప్రజల మీద ఆశీర్వాదం
వచ్చింది తెలుగుతాం. పరిశుద్ధాత్మ అతని మీద, పరిశుద్ధాత్మ యొక్క వశంలో ఉండాలి. నీలో ఉన్న మాటలు కూడా ఎలా ఉంటారంటే ఆత్మ సంబంధమైన మాటలు ఉండాలి, ఆత్మ సంబంధమైన ఆలోచన ఉండాలి, శారీరకమైన సంబంధమైన ఆలోచన కాదు. శిష్యుడు యేసయ్య ఆదేశించాడు, వాక్యం వినడానికి వచ్చి ఆలస్యం అయిపోయింది, ధనాలు అయిపోయింది, ఆకలి మర్చిపోయారు. ఇప్పుడు మార్గం మధ్య వెళ్ళడానికి ఇప్పుడులాగా వాహనాలు లేవు, మరి బోధన పడుతుంది అన్నప్పుడు లెక్కలు చూసుకుంటున్నారు. అయితే ఒక చిన్న పిల్లవాడు ఒక్కరు వచ్చాడు, ఇదిగో నా దగ్గర 5 రొట్టెలు వచ్చింది, అందరూ ఆలోచిద్దాం, ఇలాంటి సరిపోతే అతను ఏసీ తీసుకురమ్మ, ఏసీ ఆశీర్వదించారు. అనేకులు తృప్తిగా తినడమే కాకుండా పట్టిన వారికి కూడా పట్టలేదు. అలా చెప్పబడి ఆయాసాలు మనం జరిగిస్తున్న కార్యక్రమాలు మిగిలిన తగలేదు. అందులో బ్యాగ్ కూడా పట్టణాల్లోనే అందరికి సదస్యం తెలియదు, ఈసారి పట్టుకెళ్ళడానికి బ్యాగులో ఉండవు, అందరికి సదస్స్తుంది. అంటే బయట చెప్తుంది మిగిలి అన్నది ఆశీర్వాదం. మనం దేవుని సన్నిధిలో కూడా మనం దూర ప్రాంతం నుండి కూడా మరి సుదూర ప్రాంతం కూడా ఎక్కడికి తిరిగి నా దగ్గరికి వచ్చిన అందరూ కూడా ఏంటంటే మేము వచ్చేస్తున్నాం అనుకున్నాను. శ్రీకాకుళంలో ఇచ్చర్ల వెన్న మండలాల నుంచి వస్తున్నాను. ఇది మంచి రాజ్యాంగం సరే, అయితే దేవుడు అద్భుతకరంగా మన పట్టణంలో ఉన్న వారు అయితే ఎగరగా అయితే అక్కడి నుంచి వచ్చిన వారికి కూడా మనం ఆహారం పెట్టడానికి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదు. అందరూ ఆలోచిద్దాం. హల్లెలూయా. వంటి వారికి ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాం. తెలుస్తాం తెలుగుదాం. ఇక్కడ రాయబడుతుంది ఆత్మ, అక్కడ దేవుడు ఆత్మ, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును ఒకటి ఆదరణ కొరకు కనిపెట్టేవాడు, ఆదరించేవాడు. రెండవది ఏంటంటే ఆత్మవశుడు. ప్రతి ఒక్కరు కూడా ఆత్మవశులుగా ఆత్మ స్వాధీనంలో ముందుగా. హల్లెలూయా. కాబట్టి నీతిపరుడు భక్తిపరుడే కాదు, ఏం చేయండి అని ఆదరణ కలిగించి ఆదరణ కొరకు కనిపెట్టేవాడు మరియు ఆత్మవశుడు. అందరికి సదరిస్తాం తెలియదు. ఆత్మవశంలో ఉన్నప్పుడు మనకి అన్నీ కనిపిస్తాయి, తెలుస్తాం తెలియదు, ఏది కనబడలేదు అన్నప్పుడు అర్థమైందని ఒక అరచికే మేఘం కనబడుతుంది అన్నాడు. ఆయన బాహ్య రాత్రాలతో చూసినప్పుడు కనబడలేదు, కానీ ఆత్మీయ రాత్రాలతో చూసినప్పుడు ఒక అరచిక మేఘం చూసాడు. అందరికి సదరిస్తాం తెలియదు. మోపేద వాన కురిసింది. అందరూ చెప్పబడి 3 సంవత్సరాలు ఆగిపోయిన వర్షం వల్ల కురిసింది. అందరూ తెలుగు. దేవుడు అద్భుతంగా మోపైన ఆశీర్వాదం మీ ఇంట్లోకి వచ్చినగాక, మీ బిడ్డల మీదకి వచ్చినగాక, మీ కుటుంబం మీదకి వచ్చినగాక, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మీకు వచ్చినగాక. ఇక సంబంధమైనది, ఫల సంబంధమైనది, భూ సంబంధమైనది, తెలుగుదాం, వస్తు సంబంధమైనది, ఇవన్నీ కూడా కలిగి ఉన్నది ఏది మనం ఆయన లేకుండా కలగలేదు. సమస్త ఆయన మూలంగా కలుగుతున్నది. జ్యోతిర్మయ ఆయన నుండి వస్తున్న దేవుని వాక్యము సెలవిస్తుంది. నెక్స్ట్ ఇంకా చదవాలి. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందగని అతన్ని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. చూసారా, సుమియానికి ఏంటంటే దేవుడు ఆత్మ చేత బయలుపరచబడ్డాడు. ప్రభువును చూస్తే కానీ ఆయన మరణించాడు. ఆయన ఉద్యోగం ఒకప్పుడు మరణాలు ఇప్పుడే కాదు. వారు ఏంటంటే మరణం వాళ్ళకి వస్తుందని తెలుసు. అప్పగెత్తలు ఫలాల దగ్గర పాతి పట్టండి అని చెప్పి చచ్చిపోయారు. ఎంత లోపల అన్నారు, ఇదేంటి నాకు చెప్పకుండా చచ్చిపోయాడు అంటే అలాంటిది కూడా తప్పు కాదు. అప్పుడు చెప్పి చచ్చిపోవాలి, చెప్పకుండా చచ్చిపోతుంది. అదే తేడా. అది ఇక్కడ చూస్తే యేసు ప్రభువును చూసినంత వరకు కూడా నువ్వు మరణం కాదు అని సమయానికి చెప్పబడ్డది. ఎక్కడ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ
కలిగించి నేర్చుకొని తిరుగుదాం. పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేది. ఆ వాక్యం చూద్దాం ఒకసారి. 27 వచ్చినాం. అంత ధర్మశాస్త్రం అంతా చెప్పున ఆయన విషయం చేసినప్పుడు తల్లిదండ్రులు శిశువైన యేసును యేసు ప్రభువుకి యేసేపు మరియా దేవాలయం తీసుకుని వచ్చారు. తన చేతులతో ఆయన్ని ఎత్తుకొని దేవుని స్తుతించుచు ప్రభువుని ఎత్తుకున్నాడు. మన చంద్రుడు దేవునామని ఒకటే కాదు, ఎత్తుకొని దేవుని స్తుతించుచు దేవుని స్తుతించుచు నాథా నాదా ఇప్పుడు నాదా అంటే దేవుడు అంటే తన చేతిలో ఉన్న బిడ్డని దేవుడని గుర్తించాడు. అందరూ ఆమె చెప్తాం. ఆయన మరణం తిరుగుండా చూడగలిగాడు. ఆయన కొరకు ఏం చేసింది? దేవుణ్ణి స్తుతించినట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసుని పోలించుచున్నావు. చూసారా, దేవుని ఎరిగి ఉన్నాడు. నన్ను చంపడు దేవుడు నామని. చాలా మంది కూడా ఈ వేడుకల్లోని దేవుని ఎరిగి ఉన్నారు. ఆ దేవుడు 2024 సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడు కాదు. ఆయన ఆది సంపూతుడు, ఆది నుండి ఉన్నవాడిని గుర్తెరగలరు. అన్న చంపడు దేవుడు మన దైవజనులు కూడా చారిత్రాత్మక రుజువులతో సైంటిఫిక్ రీజన్స్ మరి ప్రేమ చేస్తుండగా అనేక మంది హృదయాలు తెరవబడుగా, అందరూ కూడా ఒప్పింప చేయబడుగా, అందరూ కూడా ప్రపంచ క్షమ రక్షణ నీకు జీవన అరువుగా ఉందిగా, ఆయన రాజ్యంలోని వారందరూ కూడా చేర్చబడే వారిగా ఉందిగా. ప్రేమ దేవుని ఇప్పుడు కదా ఆనాటి సమయాన్ని ఏ విధంగా ప్రభువుని చూచాడు. నాదా అనేసి అక్కడ నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసుని నేను చూచి తినబోతున్నాను అనేసి అక్కడ చెప్పినట్టుగా చూస్తున్నాను. అన్ని జరుగుతూ నిన్ను బయలుపరచు నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఈ రక్షణ నాకే కాదండి, అన్ని జనులకి నేను బయలుపరచడానికి వెలుగు కాదు. నీ ద్వారా అన్ని జనులకు బయలుపరచడానికి వెలుగు కాదు. నువ్వు రావడం కాదు, నీతో ఇంకొకరిని తీసుకుని రావాలి. సత్యాన్ని విషదపరచాలి. అన్ని జనులకు వారికి వెలుగు, చీకట్లో ఉన్న వారికి వెలుగు కలుగును కాదు. హల్లెలూయా. ప్రజలను ఇశ్రాయేలుకి ఆత్మ ఇశ్రాయేలు క్రైస్తవులు వారు విశ్వాసమైన వారు ఇశ్రాయేలుకి మహిమ గారు అందరూ తెలియదు. ఇంకా నీవు సకల పదలేదుగా సిద్ధపరిచి నేను కన్నులారా ఫలితం చూద్దాం, ఫలాలను చూద్దాం, ఆత్మను చూద్దాం. ఎవరు నశించిన సిద్ధం కాదు, ఒక బిడ్డ నశించబడే సిద్ధం కాదు. అంతగా అందరూ మానవ పొందవాలని ఆయన అక్కడ ఆలస్యం చేస్తున్నాడు. ఆయన అలక్ష్యం చేసిన దేవుడు కాదు. అలాగే ఆయన రాకడ ఆయన రాకడ ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేయొద్దు, సాఖ్యాయించద్దు. దేవుని యొక్క సన్నిధిలో మనం అనేక మంది రక్షణార్థులు కన్నారా నేను సూచించింది అనే మాట రాయబడ్డాడు. నేను స్తోత్రం కాబట్టి సుమియోను 34 వచనం చదువుతుంది. సుమియోను వారి తీర్చిలో అనేక హృదయాలోచన బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకు తిరిగి లేచినప్పుడు వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమింపబడి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నేడు దినములో ఎవరికి మరి విమర్శించింది లేదు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి చాలా విమర్శకి వేసే జరుగుతుంది, విశ్వాసానికి వేసే జరుగుతుంది. వారు అలా చెప్పాలనుకుంటున్నాం. హల్లెలూయా. వివాదాస్పదమైన గుర్తుగా యేసుక్రీస్తు వారి లోకానికి ఆయన నియమింపబడి ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తుంది. అనేక ఇశ్రాయేలు అనేక పండితులను తిరిగి లేచి అలాంటి పేదలు పడ్డాడు, అలా లేచాడు. అలాంటి పాత్రములలో దావీదు పడ్డాడు, మళ్ళా లేచాడు. అలాగే సమరయ స్త్రీ పడింది, లేచింది. ఆమె గురించి గొప్పతనం ఏంటంటే మనం తెలుసుకోవాలనుకుంటే నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన చూపిస్తున్న ఆ సమయంలో వెళ్ళి ఆ అనేకలు తీసుకువచ్చింది. అంత చెప్పడం దేవుడు అంటే తన చెప్పడాన్ని ఉపయోగ చేశాడు. అవన్నీ
ఆనాడు యేసయ్య చేర్చుకున్నాడు ఎవరిని? యేసయ్య చేర్చుకునేవారు జక్కయ్య. యేసయ్య అట్లా అయ్యేసరికి ఆయనలో పశ్చాత్తాపం మొదలైంది. లోతైన మారుమనస్సు, అన్యాయంగా తీసుకుంటే ఎత్తిస్తాను, మారుమనస్సు చేస్తాను అని చెప్పినప్పుడు నిజంగా అబ్రహాము కుమారుడు నీవే, నీటికి నేనే రక్షణ వచ్చింది మన చెప్పడం ఎవరో డిసెంబర్ 2వ తేదీ శ్రీకాకుళం పట్టణ ప్రజలకి రక్షణ కలుగురుగా, మారుమనస్సు కలుగురుగా, పశ్చాత్తాపం కలుగురుగా. అక్కడ యేసు ప్రభు చెప్పిన మాట్లాడిన సందేశం చెప్పిన మాట్లాడిన అనేకులు యేసు విశ్వాసించారు. నీవు నేను కూడా పాత్రగా ఉండాల్సి, సాధనగా ఉండాల్సి ప్రభుత్వ తెలియజేస్తున్నాను. కాబట్టి ఆదరించేవాడు ఆత్మవసరంగా ఉన్నాడు. ఇంకేంటంటే ఆది నుండి దేవుని ఎరిగిన వాడు దేవుడిని గుర్తించాడు. ఆయన ఆరాధించాడు, స్థుతించాడు. అంటే ఆరాధించాడు. తెలుసు అంటే అంతకుముందు ఆరాధించలేదా? అంటే పర్లోకంలో దేవుడితో ఆరాధించాడు. ఇదిగో ప్రజలందరూ కలుపు సంతోషకరమైన సువార్తని జ్ఞాపకం చెప్పింది. దానిలో మనం గమనించవలసింది ఏంటంటే పరలోకంలో కూడా స్తుతి ఉంది, భూలోకంలో కూడా స్తుతించే వ్యక్తులు ఎవరంటే సూర్యుడు. అందరూ తప్పుడు దేవుడు అలాంటి మొదలు ఏం చేశారంటే చదువుదాని మొదలు ఏం చేశారంటే చూసింది, కలిగింది, విన్నది ఏం చేశారంటే వారేమో ప్రచురించారు. కాబట్టి ప్రచురించేవారు కొంతమంది అయితే ఆరాధించేవారు వింటున్నా ఉంటే మరి కింద భూమిలో కూడా ఏంటంటే దేవుని ఆరాధించేవారు ఉన్నారు. అందరూ ఒకసారి దేవిస్తాను తిరుగుతారు. అసలు సుమేరు పేరుకి అర్థం ఏంటంటే అందరు అంటే వినుటలో ఉన్నామా? ఇంకో దగ్గర కూడా ఉంది. సుమేరు 15:14 వచ్చిన అపోస్తలుల కార్యం 15:14 చూసి ఒకసారి సుమేరు, ఆ సుమేరు వేరు, ఈ సుమేరు వేరు అవ్వచ్చు. కానీ సుమేరు అక్కడ తాలూకా పని మనకు కనిపిస్తుంది. అపోస్తలుల కార్యం 15:14 అన్ని తెలుగులో నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించునో సమయమును వివరించి ఉన్నాడు. సుమేరు ఏం చేసి వివరించారు. అది రామ చెప్తాం. మీరు అందరూ కూడా ఏంటంటే వివరించాలి. వివరించాలంటే ఏం చేయాలి? రావాలి, తేవాలి, వినాలి. విన్నది ఏం చేయాలంటే విన్నది చూసింది వాళ్ళు ఏం చేశారు? ప్రచురించారు. అక్కడ సుమేరు కూడా ఏం చేశారు? వివరించింది. చాలా మంది మన ప్రజల్లో చాలా మంది మాట్లాడుతుంది, మరే వివరం లేని వాడు అంటారు. అంటే వాళ్ళు వినడం వెంటనే కానీ అర్థం చేసుకుంటారు, గ్రహించరు. అందరూ కూడా ఏం చేయండి? వివరించేవారు ఉండండి. అందరూ వివరించేవారు ఉందా ఉంటే అందరూ ఆమె చెప్పండి. వివరించేవారు ఉండాలంటే ఏం చేయాలి? తెలిసేవారు ఉండాలి. తెలిసేవారు ఉండాలంటే వినాలి. వినాలంటే రావాలి. అందరూ రక్షించబడాలంటే ప్రార్థన ఉంటే రెండోది ఏం చేయాలి? మనము తెలుసుకుని రావాలి అన్నది దేవుని యొక్క వాక్యం. ఎప్పుడు క్రైస్తవ పండుగ అంటే మనం తెప్పించుకునే పండుగ ఈ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపోస్తలుల కార్యంలో రాయబడి ఉంది. ఇది క్రైస్తవ పండుగే కాదు, ప్రపంచాత్మకంగా అందరూ జరిపించుకుంటున్న పండుగ. అందరూ క్రైస్తవం తెలియదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు కొరకు, ప్రభు రాజ్యార్థి వరకు సిద్ధపడదు. అనేక రక్షణార్థమే ఆదరణ కలిగించేటట్టుగా దేవుని యొక్క ఆత్మవశములో సేవ పవిత్రుతుంది. ఆత్మలో మీరేంటి వాక్యంతో బైబిల్లో ఉంది కదా, దాని క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసించండి. సేమ్ టైం మీరు ఆత్మ పూర్ణులు కండి. కొందరు వాక్యం ఉంటే ఆత్మ ఉండదు, ఆత్మ ఉంటే వాక్యం కాదు. వాక్యము ఆత్మ కూడా సమృద్ధిగా, ఆత్మలో మనం నిండుగా ఉండాలి, వాక్యముతో నిండుగా ఉండాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సి కోరుతూ ఆ సుమేరు యొక్క పాత్రదారుడుగా మరి ఏ విధంగా ఉన్నాడు? నీవు నేను కూడా ఆ పాత్రదారుగా ఉండి ప్రభు కొరకు సాక్షాత్తుగా ఉండాల్సి ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది. ఆ వృద్ధాప్య వయసులో కూడా ప్రభు గారికి సాక్షాత్తుగా ఉంది. తిరుగుతాం. హల్లెలూయా. కాబట్టి అనేక హృదయాలని బయలుపరచడానికి దేవుడు 33వ వచనంలో చదివే విధంగా
దేవుని వాక్యంతో ముచ్చబడాలి అదే రూపాంతరం చెంది ఉండాలి. కన్వర్టెడ్ కాదు, ఎలా ఉండాలంటే ట్రాన్స్ఫర్మర్, అంటే మరి రూపాంతరాలకి సంఘం రావాలి. అది అనేక ఆత్మలు రక్షణార్థంగా ఉండాలి. దానికి మనం ఒక సాధనంగా, ఒక పాత్రగా ఉండాల్సి కోరుతూ ప్రభు కొరకు మరి జరిగిన ఉన్న సంఘ సంబంధంగా క్రిస్మస్ వేడుకలు గ్రామాల్లో వచ్చి మరి మంచిగా పట్టణాల్లో జరుగుతున్న వేడుకలు ప్రభు కొరకు ఆ విధంగా దేవునికి నా మహిమ అనేక లక్ష